ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఒక రీసెర్చ్లో 53% అంటే 53% మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అంట కలిసి నిద్రపోవట్లేదంట. స్లీప్ డివోర్స్ ట్రెండ్ అని మనం దీని మీద ఒక వీడియో కూడా చేసాం గతంలో. చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే పడుకోవడం అంటే ఓన్లీ దానికోసమే కాదు, ఒక ఏమంటారు, అది రిలాక్సేషన్ కోసం ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము, పొద్దున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మాట్లాడుకోవాలి బెడ్ మీద అనేవి చాలా ఉన్నాయి. కానీ కొంతమంది అది ఇంకొక కేటగిరీగా చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనుకోండి. అంటే ఈ స్లీప్ డివోర్స్ ట్రెండ్ అనేది అసలు ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి నిద్రపోలేకపోతున్నారు? అంటే దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటారా? అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు, ఒక స్పీకర్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో చాలా రీజనింగ్స్ ఉంటాయి నవీన, ఒక్కటని చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచి, ఒక్కొక్క భావం ఒక విషయం పట్ల, అంతే కదా. ఒకటే పదార్థము ఆ రుచి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అట్లానే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిప్రాయం ఏ విషయమైనా సరే. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అని అంటే కేవలం మీరు అన్నట్టు దానికోసమే పడుకోవాలి నైట్ అనేది ఆలోచించే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. మనసుకి దగ్గరగా, అంటే ప్రేమపూర్వకమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండటము, ఏ మాట మాట్లాడినా సున్నితంగా మాట్లాడటము, నైస్గా చెప్పడము, తర్వాత దగ్గరగా వెళ్ళి కన్విన్స్ చేస్తున్న విధంగా మాట్లాడటము అనేది ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమతోటి వ్యక్తం చేయడం. అది అంటే తన కోరికైనా సరే, ఏదన్నా ఒకటి చెప్పాలనుకున్నా సరే అలా చెప్తాడు. అతనికి బెడ్ విషయాలు ముందు చెప్పిన అతనితోటి కంపేర్ మనం చేయలేం. ఇతనికి ఇలా ఉంటుంది, భార్య ఇష్టపడితేనే మనం కమిట్ అవ్వాలి అనే ధోరణితో, లేదా అడుగుతాడు నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అదే ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి ఉదాహరణలు. కానీ ఓవరాల్గా ఏ వయసు అయినా సరే, ఇవాళ పెళ్ళైన వాళ్ళైనా 30, 40, 50 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళైనా సరే, భార్యాభర్త బతికున్నంత కాలము ఇద్దరు, అంటే ఇవాళ డబల్ కాట్స్ అనుకోండి, ఒకటే బెడ్ అంటే ఏదో ఇంత బెడ్ అని కాదు అక్కడ అర్థం. ఒక డబల్ కాట్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ప్రైవసీ ఉంటుంది, ఒకటే రూమ్లో ఒకటే బెడ్ మీద పడుకోవటం అనేది అదొక అలవాటు. ఆ అలవాటు ఏమవుతుందంటే గబుక్కున ఎప్పుడైనా కోపం వచ్చో, లేకపోతే ఊరు వెళ్తేనో ఒకళ్ళే పడుకోవాల్సి వచ్చినప్పుడు నిద్ర పట్టదు వాళ్ళకి. ఎందుకంటే పక్కన ఒక మనిషి అలవాటు కాబట్టి. అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇవన్నీ మనం పాజిటివ్ చెప్పుకుంటే, ఇంకొకటి ఏంటంటే కొంతమంది గురక పెట్టారనో, లేకపోతే మాటికి మధ్యలో లేచి వాష్రూమ్కి వెళ్తున్నారనో, లేకపోతే వాటర్ తాగే అలవాటు ఉందనో, లేకపోతే నిద్రలో లేచి వాట్సాప్లు చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏదన్నా ఆఫీస్ ఆలోచనలతో నిద్ర పట్టకపోతే మీడియా చూసేవాళ్ళు, ఇలా రకరకాలు. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కొంతమంది అబ్బాయి ఎందుకులే ఈ మనిషితో అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని రకాలు ఉన్నారు చూడండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏది ఏమైనా సరే మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా, అలిగినప్పుడు కూడా సపరేట్ అవుతూ ఉంటారు. అంటే ఈ 2 విధాలుగా చెప్తుంటూ ఉంటారు. దీనికి మనకి పరిశోధనలు చేశారు. గతంలో కూడా 2-3 వీడియోలు చేసాం దీని మీద. ఏంటంటే ఒక ఫస్ట్ ఎందుకు విడిపోవాలి, ఎంత బాధ వచ్చినా ఇద్దరు కలిసే పడుకోవాలి కదా, భార్యాభర్తలు అన్న తర్వాత ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండాలి కదా, కోపం వచ్చినా ఇంకోటి వచ్చినా విడివిడిగా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. పూర్వకాలంలో చెప్పేవారు, మరి ఇప్పుడు నాకు తెలియదు. అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయినా అబ్బాయినా దానికి కట్టుబడి ఎన్ని కోపతాపాలు వచ్చినా అలాగే ఒకటే బెడ్ మీద పడుకుంటూ ఉంటారు, మాట్లాడుకోకపోయినా సరే. కానీ ప్రస్తుతం గురక పెడితేనో, లేకపోతే ఆరోగ్యం బాగోపోతేనో, ఏదైనా నైట్ వర్క్స్ ఉంటేనో వీళ్ళకి విడివిడిగా పడుకోవడంలో తప్పులేదు. వాళ్ళు నెక్స్ట్ డే ఇంకొంచెం పెరిగిన ప్రేమతోటి ఇంకా బాగా దగ్గర అవుతారు అని ఆ సైకాలజీ ప్రకారం కూడా చెప్తారు. అది కొన్ని సందర్భాల్లో. అది ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చారు. వర్క్ టెన్షను, వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, వర్క్ అంతా కంప్లీట్ చేయాలి, సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు సపరేట్ రూమ్లో వెళ్ళి వర్క్ చేసుకుని నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాం, దానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు భార్య వంట చేయకపోయినా బయటకు వెళ్ళి ఇన్ని పొట్లాలు పట్టుకొచ్చేస్తున్నాడు భర్త. అరే నా భార్య కమ్మగా వంట చేయాలని అనుకునే స్థితి ఆలోచనలో ఉండటం లేదు. ఎందుకంటే తినాలి, నా భార్య కష్టపడుతుంది, తను చేయలేకపోతుంది, టైం లేదు, సో వెళ్ళి గబుక్కని తెచ్చేద్దాం, తినేసి మళ్ళీ వర్క్లో కూర్చుందాం అని ఒక ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వస్తే, ఇలా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, భార్యని ఆ అవసరానికి మాత్రమే, రాత్రిపూట మాత్రమే అవసరం కాబట్టి అప్పుడు కంపల్సరీ కలిసి పడుకోవాలి అనే ఆలోచన ఒకళ్ళది. అలా ఆలోచించే వాళ్ళు మనసు కొంచెం మార్చుకోవాలి. ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళు గడిచిన తర్వాత భార్య కూడా దానికి అలవాటు పడిపోతుంది.
అలవాటు పడిపోయి తను కూడా తన అభిప్రాయాలు ఇంక చెప్పలేదు. మొదట్లో ఏమన్నా మనసులో అనుకున్నా, బయటకి చెప్పినా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇంక వదిలేస్తుంది. జీవితకాలం ఆవిడకి అలా అలవాటు అయిపోతుంది. కానీ మార్పు అనేది ఏ వయసులోనైనా ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. స్టార్టింగ్లో తెచ్చుకుంటే మరీ మంచిది. తర్వాత మాలాంటి వాళ్ళు ఇన్ని మాట్లాడి చెప్తున్నాం కాబట్టి విని ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన కాపురాలు బాగుంటాయి అని అనుకున్న వాళ్ళు పాటించారనుకోండి, మార్పు మంచిదే కదా. నా భర్త ఇన్నాళ్ళకి మారాడని ఆ భార్య ఎంతో సంతోషిస్తుంది కదా. కాబట్టి మారటానికి ఆలోచించండి. ఇదేమి తప్పు కాదు. చాలామంది అందరూ చూస్తుండగా గదిలోకి వెళ్ళరు. పిల్లలు పడుకున్నాక, తల్లిదండ్రులు పడుకున్నాక ఎప్పుడో చూసుకుంటూ ఉంటారు. అది అది మీరు ఏమంటారు, చట్టరీత్యా మీరు భర్తలు, మీ తల్లిదండ్రులు, మీ తాతలు వాళ్ళందరిని చూస్తూనే మీరు పెరిగారు. మీరేం తప్పు చేయటం లేదు. అది ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి కలిపిన బంధం పెళ్ళి అనేది. కలిసి పడుకోవటంలో తప్పు లేదు. అంటే పిల్లలు చూస్తుండగా ఏదో పనులు చేయమని కాదు నా ఉద్దేశం. ఏ సందర్భానికి ఏ సమయానికి ఆ బిహేవియర్ మనం మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిల్లలందరూ వెళ్ళిపోయారండి, భార్యాభర్తలే ఉంటారు అనుకోండి, ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ మధ్య. నాకు చాలా వినపడుతున్నాయి. ఏంటంటే నాకు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు రాలేదండి, మాకు చెప్పలేదండి, ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఎందుకు? కొంత వయసు వచ్చాక భార్య కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం అందం తగ్గుతుంది, తర్వాత కొంచెం ఒక పెద్దరికపు ఛాయలు వస్తుంటాయి, ఈవిడ సమాజంలో మిక్స్ అవ్వలేదులే అని చెప్పి భార్యలను తీసుకెళ్ళరు. కానీ నువ్వు షైన్ చేయొచ్చు కావండి. ఫలానా చోటకి వెళ్తున్నాము, ఫలానా వాళ్ళు వస్తారు, ఫలానా ఈవెంట్, ఇది ఇది అని చెప్పావనుకో, ఆవిడ జనరల్ ఐడియా ఉంటుంది. ఆవిడ అక్కడ మిక్స్ అవ్వగలగడానికి ట్రై చేస్తుంది, మిక్స్ అవుతుంది కూడా. కానీ నువ్వేం చేస్తావు? ఎవరన్నా చూస్తుండగా గదిలోకి వెళ్ళకూడదు అనే ఆలోచనలోనే నువ్వు ఉన్నావు కాబట్టి ఆవిడని వదిలేసి నువ్వు వెళ్తావు. ఇది ఆలోచించి మార్పు చేసుకుని చూడండి. మీకు గదిలోనూ బాగుంటుంది, గది బయట బాగుంటుంది కదా. ఇది తప్పేముంది నవీన? ఎస్, మీ బంధం బాగుండాలి. పిల్లలు ఇవాళ రేపు ఉద్యోగాలని అదని ఇదని బయటకు వెళ్తున్నారు, మీరు ఇద్దరే ఉంటారు. ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉండడానికి తప్పేముంది? మనసిప్పి మాట్లాడరు, ఎవరు లేకపోయినా సరే భార్యతో సరసంగా గడపడానికి ఇష్టపడరు. ఏంటంటే సైకాలజిస్టులు చాలామంది ఇంకో విధంగా చెప్తారు, పెరిగిన పెంపకం అటువంటిది, అది నేను చెప్పా ఇదే మాట. కానీ దాన్ని మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించరు? నిజమే, మన అమ్మనాన్నలు అట్లా పెంచారు, కానీ అమ్మనాన్నలు పెంచారు, వాళ్ళు ఏ వస్తే మనం మానుకున్నామా? నేర్చుకోవట్లేదా? కాబట్టి మనం మారాలి, ఈ అభిప్రాయాలు మార్చుకోవాలి. కలిసి పడుకుంటే నష్టం లేదు, కలిసి పడుకోకపోతే లాభమూ లేదు. రెండిటి వల్ల లాభ నష్టాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇదే కరెక్ట్ అదే తప్పని మనం చెప్పలేము. ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉన్న ఇబ్బందులు చెప్పాను నేను. ఇలాంటి వాళ్ళు వేరే గదుల్లో వర్క్ చేసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మళ్ళీ వచ్చి ఇద్దరు ఒక దగ్గర ఉండొచ్చు. కానీ పాతకాలం వాళ్ళకి అవన్నీ లేవు కదా. పాతకాలం వాళ్ళు ఎందుకు ఇవన్నీ పాటిస్తున్నారు? గురక వచ్చింది అనుకోండి, మన ట్రైన్లో ఇన్సిడెంట్ చెప్తున్నా. ట్రైన్లో మన రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే, కింద భార్య పైన భర్త, ఇంకా వాళ్ళు ఏసీ కంపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చిన కంబళ్ళన్నీ కప్పేసుకుని వెల్లకిలా పడుకుని బీభత్సంగా గురకలు పెడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఎవరు నిద్రపోలేక అటు ఇటు కదులుతున్నారు. నా పక్క బెర్తులే వీళ్ళిద్దరు కింద పైన. నేను అసలు భరించలేకపోయాను. సౌండ్ భరించలేకపోతే పోనీ నేను నిద్ర మానుకుంటారు, నాకేం బాధలేదు. కానీ వాళ్ళకి అలవాటు అనిపించాలి. నేను అది ఆ కంబళి కొసపట్టుకుని ఇలాగే కింద ఆవిడని లేపే, ఆవిడ అసలు మన స్వైలో లేదు. కనీసం ఆయన నన్ను కదుపుదామని ఆ కొమ్మళి అంచు పట్టుకుని లాగితే మన స్పృహలో లేడు, ఆయన కూడా కదలట్లా. 3 సార్లు అటెంప్ట్ చేశాను నవీన, ఆయన కదలలేదు. ఇంకా నాకు కొంచెం పట్టుదల పెరిగింది. ఏంటంటే అసలు ఆయనకి అది మానుకుంటే అతనికి సుఖం కదా. అది నోరంతా అని తెరిచేశాడు, వెళ్ళకిలా పడుకున్నాడు. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేస్తున్నాయి, చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర ఉండదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. సో ఆయనకి ఆ సిచ్యువేషన్ చూపించాలి ఒకసారి అని చెప్పి అది కంబళి మొత్తం బర్ర కిందకి లాగేసాను. నిజంగా అంటే నేను ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఇంకా ఆలోచించను. ఆయన ఉలిక్కిపడి లేచాడు. నేను అన్నాను, మీకు ఇట్లా గురక వస్తుందండి, మీరు సైడ్ తిరిగి పడుకోండి, మీకు అది కంట్రోల్ అవుతుంది, ఎవరు నిద్రపోలేకపోతున్నారు, ప్లీజ్ మీరు సైడ్ తిరిగి పడుకోండి అన్న. ఈ మాటలు జరిగేటప్పుడు భార్య కూడా లేచింది. అప్పుడు ఆవిడ కూడా, ఇద్దరు వెంటనే పక్కకి తిరిగి పడుకున్నారు. పడుకుంటే ఏమైంది, నిజంగానే గురక రాలేదండి వాళ్ళకి. అది వాళ్ళకి తెలీదు. ఇలాంటి కంప్లైంట్స్ కూడా పబ్లిక్ కూడా ఫేస్ చేస్తుంటారు. మరి కంపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? భార్య పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. మరి జనం ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే మనకు ఉన్న సమస్యని ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఆలోచించాలి, కానీ అక్కడి నుంచి విడిపోదామా ఇది కాదు. థ్యాంక్ యూ.